ఇప్పుడు అన్ని పాటలు అలా పాడుతున్నప్పటికీ కూడా సో నువ్వు లైమ్ లైట్‌కి వచ్చిందైతే అమ్మ పాటతోనే కదా! అవును. సో అది ఎప్పుడు, ఎలా జరిగింది ఆ పాట? ముహూర్తం ఏమిటి? ఎవరు నిన్ను అప్రోచ్ అయ్యారు? రచయిత కదా! లిరిసిస్ట్. యెస్. యెస్. సో, తను 'సురేందర్ మిట్టపల్లి' అని హ్మ్. ఉన్నారు. సో, హ్మ్. తను రాసిండు ఈ పాట. సో, అప్పుడు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో తనకి అప్రోచ్ అయినా ఓహ్! అప్పుడు. ఓకే. సో, నేను చాలా విన్నా తనది మ్యూజిక్ అని. హుహు. సో, అలానే అప్రోచ్ అయినా ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, తను రెస్పాండ్ అయిండు అండ్ నాకు మెసేజ్ చేసిండు. "ఓకే. ఒకసారి హైదరాబాద్ రా, హ్మ్. మనం చూద్దాం ఎలా అయితది" అని. సో, ఓకే. నేను అమ్మ పాట మొదలు చాలా సాంగ్స్ ట్రై చేసిన. చాలా లైక్ చాలా ఎక్స్‌పెరిమెంట్ చేసిన. ఏ సాంగ్ నచ్చుతది నా వాయిస్ మీద, ఏ సాంగ్ ఓహ్! సెట్ అయితది అని చాలా నేను మిట్టపల్లి సురేందర్ గారు మరి అమ్మ పాట వచ్చింది. సో, మిట్టపల్లి సురేందర్ గారు అన్నారు, "ఓకే. ఇది ఒక సాంగ్ ఉంది అమ్మ పాట అని. నువ్వు హ్మ్. ఒకసారి ట్రై చేస్తావా?" నేనన్నా, "ఓకే. ట్రై చేయొచ్చు." సో, సాంగ్ పాడిన. సో, హ్మ్. ఒకటి ఉంటది అది సెట్ అయిపోయింది మొత్తం. ఓకే. సో సో ముందే అది లిరిక్స్ ఆయన రాసి అవును. పెట్టుకున్నారా అది పాట? యాక్చువల్లీ ఆ సాంగ్ 20 ఇయర్స్ బ్యాక్ తను రాసిండు ఈ ఓహ్! సాంగ్. ఓకే. నా ద్వారా ఇప్పుడు సో వచ్చింది బయట. నీకోసమే రాసినట్టుంది ఆ పాట అవును. కదా! స్టిల్ వెయిటెడ్ ఫర్ యూ. అవును. అది నా కోసమే ఉంది. ఇంత హ్మ్. ఇంత సంవత్సరం. సో ప్రతిదానికి అవును. సో యూ బిలీవ్ డెస్టినీ? యెస్. ఐ డూ బిలీవ్ ఇన్ డెస్టినీ. ఓకే. ఐ డూ బిలీవ్ ఇన్ డెస్టినీ, ఫేట్. అది హ్మ్. ఓకే. టైమింగ్స్ ఉంటది కదా! యాహ్! ఆ టైమింగ్‌లోనే జరగాలి ఆ పని. హ్మ్. సో, అలా.